అదే మీ ఆయన విజయం వెనకాల నువ్వు ఉన్నావని చెప్తున్నాడు. మరి ఇందాక నువ్వేదో అన్నావే, బియ్యం బస్తా అని. బియ్యం బస్తా ఏంటి? ఎవరక్కా? అబ్బా, నువ్వు బియ్యం బస్తాని ఎవరన్నారు కామాక్షి? నువ్వు నా వజ్రాల మూటవి. కవరింగులు చాలు, అది కామెంట్లు చేయడాలు, మీరు ఓ మెలికలు తిరిగిపోడాలు నేనంతా వెళ్ళేదనుకుంటున్నారా? అంటే సరదాగా అన్నానక్కా. మరీ ఎక్కువ సరదా మాటలు మాట్లాడకే, నాకు కాలుతుంది. అయినా గదిలో మీ ఆయనుంటే మా ఆయనతో నీకేంటే డిస్కషన్స్? మీ ఆయనేలే, నేను వదిలేబట్టే నీకు ఆయన అయ్యాడు. పెద్ద గొప్ప. సీను, నేను తర్వాత మాట్లాడతాను. బాయ్. బాయ్ సుచి, బాయ్. ఏమండి, ఇప్పుడు ఊపండి, ఇంకొకసారి చెయ్యి ఊపండి. ఇంట్లో కోడళ్ళున్నారు, త్వరలో మనవాళ్ళని ఎత్తుకోబోతున్నారు. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. పెట్టుకోండి, లోపలికెళ్ళండి. రూల్ అంటే రూలే, డైట్ అంటే డైటే. ఏ ఫారెన్ లో నేను చెప్పినట్టు వినేవాళ్ళు కదా, ఇక్కడికి వచ్చాక కొమ్ములు వచ్చేసాయా మీకు? అది కాదండి. నువ్వు మాట్లాడుకో. పని మనిషివి పని మనిషిలా ఉండవు. పిన్ని, తన పేరు గుండమ్మ అని తను చెప్పింది కదా, మాట్లాడితే పని మనిషి పని మనిషి అని పిలుస్తున్నావేంటి? ఏంటి కామాక్షి ఇది? తననంటే ఆది కోప్పడుతున్నాడేంటి? వాట్స్ ద రీజన్? బెళ్ళం కాబట్టి. అంటే అది తనని కూడా ఇంట్లో మనిషిలో చూసుకుంటున్నాం కదా, అందుకే అలా అంటున్నాడు అంతే. మీరు ఎలాగన్నా చూసుకోండి, కానీ ఇలాంటి ఫుడ్ మాత్రం మేమున్న చోట పనికి రాదు. అవును అది, నువ్వు ఫ్యాషన్ కోచ్ కదా, నువ్వు ఈ ఫుడ్డే తింటావా? చిచ్చి, వాడు అస్సలు తినడు. ఏదో మీ అందరి కోసం అని అంతే. హీ ఓన్లీ ఈట్స్ బ్రెడ్ అండ్ జ్యూస్ అంతే. అవును సుచి, కామాక్షి కూడా అదే మెయింటైన్ చేస్తుంది. ఇరికించేశాడు. ఇలాంటి ఫుడ్ తింటే ఆరోగ్యాలు పాడవుతాయి. తీసి పక్కన పెట్టండి. తినకపోతే నా ప్రాణం పోతుందమ్మా. నేను ఇదే తింటాను. ఏమండి, ఇలాంటి ఫుడ్ తింటే ఆరోగ్యం పోతుందండి. అమ్మా, చేప నీటిలో ఉంటే బతుకుతుంది, అదే ఒడ్డు మీద ఉంటే గిలగిలగిలగిల కొట్టుకుని చచ్చిపోతుంది.
సార్. ఏంటమ్మా? భోంచేయండి సార్. ఎవరు చూడట్లేదు సార్, తినండి. నేను ఆల్రెడీ తిన్నా కదమ్మా. కానీ మీకు ఆకలిస్తున్నట్టుంది కదండి. మీ ఆవిడ గారు పెట్టిన భోజనం మీకెవ్వరికి సరిపోలేదని నాకు తెలుసు. ఖాళీ కడుపుని నీళ్లతో నింపకండి. అమ్మా అది ఈ అన్నం నాకోసమని పెట్టుకున్నాను. మరి నాకు పెట్టేస్తే నీకమ్మా? పని పిల్లని కదండి, పస్తులు పడుకోవడం నాకు అలవాటే. ఏం కాదు, మీరు తినండి. ఎవరైనా చూస్తారో, తొందరగా తినేయండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, కూర్చోండి, కూర్చోండి సార్. అన్నీ ఉండి ఈ పస్తులు పడుకోవడం ఏంటండి? దీన్ని కర్మ అంటారమ్మా. మీతో పాటు మీ పిల్లలు కూడా ఆకలితో మాడుతున్నారు. కడుపు గట్టుకుని మీరు డైటింగ్లు చేస్తే వచ్చేది ఆరోగ్యం కాదు, అనారోగ్యం. ఆ విషయం ఎవరికన్నా అర్థమవుతుందమ్మా, కానీ మా ఆడపిచ్చిదానికి అర్థం కాదు. అర్థమయ్యేలా చెప్దామన్నా అది వినదు, గొడవ పడుతుంది. నీకో విషయం తెలుసా? ఫుడ్ గురించి ఒకసారి గొడవ పడితే ఆ గొడవనది విడాకుల దాకా తీసుకుపోయింది. చిన్న విషయానికి విడాకులా? చెప్పాగా, అది చెప్పిందే జరగాలి. దాని మనస్తత్వం అలాంటిది. ఇంకా ఈ వయసులో గొడవలు పడి పిల్లల ముందు అనవసరంగా లోకోవడం ఎందుకులే అని నేనే సర్దుకుపోతున్నాను. ఏదేమైనా నీ కారణంగా ఇంతకాలానికి కడుపు నిండా అన్నం తిన్నానమ్మా. చాలా థ్యాంక్స్. మా పిచ్చిది పెట్టే టార్చర్ నువ్వు చూస్తున్నావు కదమ్మా, నన్ను కూడా కాస్త కనిపెట్టమ్మా. అప్పుడప్పుడు ఏదో ఒకటి ఇస్తూ ఉండమ్మా. చచ్చి నీ కడుపును పుడతాను. రాక చూద్దుగా. వస్తున్నానే. చూడు, ఈ టైంలో ఈ పని పిల్లకి ఈ గదిలో ఏం పని అడుగు. ఏయ్, ఇక్కడ నువ్వేం చేస్తున్నావే? అంటే అమ్మగారు, అయ్యగారు నిద్రపోతానంటే వాడి పక్కనే కూర్చుని జోల పడ్డానికి వచ్చావా? అయ్యో అమ్మగారు, నేను పని మనిషిని, పద్ధతులు తెలియని దాన్ని కాదండి. అయినా పక్క సర్దమంటే వచ్చాను. పక్క సర్దడానికి వచ్చిందంటలేవే. లేదక్క, నేను చూసినప్పుడు వీడు దాన్ని పట్టుకున్నాడు. నేను చూశాను. అవునా? అయితే నేను ఇలా నడుచుకుంటూ పోయానా? కాలు కింద ఇలా. నేను ఇలా పట్టుకున్నాను. అవునా? ఏ, మళ్ళీ పట్టుకున్నాడు, మళ్ళీ పట్టుకున్నాడు. అంటే సుచిత్ర పడబోతుంటే పట్టుకున్నాడు అని చెప్తుంది, అంతేనే. అది కాదక్క. హుసే, నువ్వు ఈ రోజు వచ్చావే. ఆ గుండమ్మ చాన్నాళ్ల నుంచి మా ఇంట్లోనే ఉంటోంది. తన మీద నాకు నమ్మకం ఉంది, నా కొడుకు మీద ఇంకా ఎక్కువ నమ్మకం ఉంది. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేవే.
అది కాదక్క, నేను చూసానని చెప్తున్నాను కదా. అబ్బబ్బబ్బబ్బబ్బా, వదిలేయమని చెప్తున్నాను కదే. ఇక పద 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 పద. నువ్వు ఆగక్క. బాబు, పక్క సర్దించుకోవాలంటే డే టైంలో సర్దించుకో, రాత్రి టైంలో మాత్రం అస్సలు పిలవద్దు. పిలవలేవే, పద నువ్వు పద. నువ్వేం చేస్తున్నావు? బయటకెళ్ళు. అలాగే అమ్మగారు. గుడమ్మా, నువ్వు వెళ్ళు. నువ్వు పద, నువ్వు పద 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 పద. ఇదిగో ఇండియా వచ్చాం కదా అని ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది తిని హెల్త్లు పాడు చేసుకోకండి. మనం ఫారెన్ లో ఎలా ఉన్నామో అలాగే ఉండాలి, అలాగే డైట్ మెయింటైన్ చేయాలి. ఏమే డైటు స్లిమ్ అంటూ నన్ను ఇలా తయారు చేశావు. ఎదిగే పిల్లలు, వాళ్ళని కూడా ఎందుకే హింసిస్తావు? అవును మమ్మీ, అక్కడ ఎండిపోయిన చికెన్, ఎప్పుడో ఫ్రిడ్జ్ లో పెట్టిన చేపలు, ఓవెన్ లో కాల్చిన బ్రెడ్ ముక్కలు అవేగా. ఇక్కడైనా కాస్త ముద్దపప్పు, ఆవకాయ, గోంగూర పచ్చడి, ఫ్రెష్ గా చేపల పులుసు. ఆపండి. మీరు చెప్పినవన్నీ తింటే హెల్త్ పాడై ఫారెన్ కి కాదు హాస్పిటల్ కి వెళ్తాం. నేను దేన్నైనా భరిస్తాను గాని డైట్ మెయింటైన్ చేయకపోతే నేను అస్సలు ఒప్పుకోను. ఆ, ఏంటి తేపారు? గ్యాస్. గ్యాస్ ఎందుకు వచ్చింది? ఏం తినక? కాదు కాదు, ఏదో తిన్నారు. డాడ్ మనతో పాటు ఉన్నారు కదా మమ్మీ, ఏం తిన్నారని? తెలీదు, మీరందరూ నా కళ్ళు కప్పాలని చూస్తున్నారు. నోటికి ఏది రుచి అనిపిస్తే అది తినేసి నా కట్టుబాట్లు తప్పాలని చూస్తున్నారు. నిన్ను మంచినీళ్ళు ఎవరడిగారు? అంటే తాగుతారు కదా అని తెచ్చానండి. ఇంకెప్పుడు వాటర్ ప్లాస్టిక్ బాటిల్లో తీసుకురావద్దు, కాపర్ బాటిల్లోనే తీసుకురావాలి. అర్థమవుతుందా? అలాగేనండి. ఇదిగో పనమ్మాయి, తన పేరు గుండమ్మని చెప్పింది కదా. చెప్పండి. ఇదిగో పనమ్మాయి, ఇంత లావుగా ఉన్నావు కదా, నీకేమీ అనిపించట్లేదా? అదే హెల్త్ ఇష్యూ లాంటివేమీ లేవా? ఇంత లావ్ అవ్వకపోతే కాస్త డైట్ అది ఫాలో చేసుకుని నాలాగా స్లిమ్ గా తయారవచ్చు కదా. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఏమే హెల్త్ నువ్వు కాపాడుకుంటున్నావు కదా, ఆ అమ్మాయికి కూడా ఎందుకే? మీరు అనుకుంటున్నట్టు నాకెలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవండి. లేవా? మీరు నాకంటే స్లిమ్గా ఉన్నారు కదా, డైట్ అది ఇది అని మెయింటైన్ చేస్తున్నారు కదా. నేను 10 నిమిషాల్లో 20 కిలోమీటర్ల దాకా పరిగెత్తగలను. మీరు పరిగెత్తగలరా? పరిగెత్తడం, నడవడమే కష్టం. రోజుకి నేను 20-30 సార్లు మేడ మీద నుంచి కిందికి, కింద నుంచి ఎక్కి దిగుతూ ఉంటాను. మరి మీరెక్కి దిగగలరా? ఒక్కసారి కూడా ఎక్కలేదు, ఎక్కితే దిగలేదు. మరిప్పుడు నేను ఫిట్గా ఉన్నట్టా, మీరు ఫిట్గా ఉన్నట్టా?
ఎన్ని డైటింగ్లు చేసినా ఎంత వర్కౌట్ చేసినా చూసుకోవాల్సింది సన్నగా ఉన్నామా లావుగా ఉన్నామా అని కాదండి, ఆరోగ్యంగా ఉన్నామా లేదా అని. నా మాటకి నా వాళ్లే కాదు, ఈ ఇంట్లో కామాక్షి వాళ్ళు కూడా ఎదురు చెప్పరు. నువ్వేంటే కౌంటర్ ఇస్తున్నావు? హెల్త్ కాన్షియస్ గురించి నాకే చెప్తావా? 1 2 3 చెయ్యండి. చేస్తున్నా. ఇలా స్ట్రెచ్ చేయండి. ఈ ఎక్సర్సైజ్ అయ్యేటప్పటికీ ఏది ఉంటుందో ఏది పోదో తెలియట్లేదు. రెడీ చేద్దామా? ఆది ఆది ఏంటిది ఇలా ఎందుకు చేస్తున్నావు? నిద్ర వస్తుందమ్మా. రే వాళ్ళొస్తే పరువు పోతుందిరా. ఎక్సర్సైజులు చెయ్యిరా. ఎక్సర్సైజ్ చేసే టైమా ఇది? ఏం కాదులే, చెయ్యి ప్లీజ్. One, 2, 3, 4, 5. ఏమైంది తాతయ్య? ఇక్కడ పట్టేసింది అమ్మాయి. అయ్యో, అయ్యో తాతయ్య. కమాన్ కమాన్ ఫాస్ట్. లేట్ అయిపోయింది. 1, 2, 3, 4, 5. ఈ రోజుకి క్లాస్ చాలు. ఓ మై గాడ్, ఎర్లీ మార్నింగ్ లేచి మీరందరూ వర్కౌట్ చేస్తున్నారా? ఫస్ట్ టైం అమ్మా, ఫస్ట్ టైం. వర్కౌట్స్ చేస్తున్నారని కొత్తగా అడుగుతున్నారేంటి? అసలు మాకు రోజు మొదలయ్యేదే వర్కౌట్స్ తో కదా. అసలు మా అబ్బాయి ఈ వయసులో కూడా ఇంత యంగ్ గా ఉండడానికి కారణం ఎవరు? మా అత్తయ్య గారు రోజు చేయించే వర్కౌట్స్. మా మనవాళ్ళిద్దరూ ఇంత స్లిమ్ గా ఉండడానికి కారణం ఎవరు? మా అమ్మగారు అందరితో చేయించే వర్కౌట్సే. అలా అయితే అందరితో వర్కౌట్ చేయించి మీరు చేయడం మానేసారా? అందరూ ఇక్కడ సమానమే. మనోళ్ళు మనోళ్ళు అంటూ తేడా లేదు. మా అబ్బాయి చెప్పాడు కదా. నువ్వు కూడా వర్కౌట్ చెయ్యి. ఇదిగో లోకి, నువ్వు కడుపుతో ఉన్నావు కదా, వర్కౌట్స్ జాగ్రత్తగా చెయ్యాలి. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడుగు, చెప్తాను. సరేనా? సరే అత్తయ్య. చెయ్యి మెల్లగా మెల్లగా. కమాన్ బాయ్స్ స్టార్ట్. ఇంకా చూస్తావేంటి గుండమ్మా, స్టార్ట్ చేయి. హలో, నేను చెప్పింది అది కాదు. ఇలా 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 ఇలా. ఏమే, ఉదయాన్నే లేవడం ఏంటి, ఈ వర్కౌట్స్ చేయించడం ఏంటి, ఈ కొత్త అలవాట్లేంటి? గట్టిగా అనకండి. మీరు ఉదయాన్నే లేచి వర్కౌట్ చేయట్లేదని తెలిస్తే
నేను లావుగా ఉన్నానని కామెంట్ చేసి ఊరందరికీ ఫోన్ చేసి నా పరువు తీస్తుంది. మీరు మాట్లాడకుండా ఎక్సర్సైజ్ చేసేయండి. అమ్మా, నీ పరువు కాపాడుకోవడానికి మేమందరం పరువులు మోయాలా? ఒరే, ఈ అమ్మ కోసం ఆ మాత్రం చేయలేవంట్రా? చేయరా నాన్న, చెయ్యి చెయ్యి. కమాన్ కమాన్ కమాన్. అమ్మా, గుండమ్మ నేల టచ్ చేయట్లేదు. గుండమ్మా, స్ట్రింగ్ టచ్ ద గ్రౌండ్, టచ్ ద గ్రౌండ్. వంగు. అమ్మమ్మ, గుండమ్మ నేల టచ్ చేయట్లేదు. గుండమ్మా, టచ్ ద గ్రౌండ్, టచ్ ద గ్రౌండ్. సుచిత్ర, నువ్వు నిల్చున్న పోజ్ ఏంటి? వేస్తున్న ఆసనం ఏంటి? గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ రా. ఏంటి ఈ మధ్య ఇద్దరు ఆఫీస్కి వెళ్తున్నట్టు కనబడడం లేదు? జరగాల్సిన పనులు ఫోన్లో జరిగిపోతున్నప్పుడు ఇంకా ఆఫీస్కి ఎందుకు నాన్న? అయినా నేను నా బిడ్డని ఎత్తుకునే వరకు ఇల్లు వదిలి వెళ్ళను అని ఒట్టు పెట్టేసుకున్నా. చాలా మంచి పని చేసావు మనోడా. మోడలింగ్ ఇదొక కలర్ ప్రపంచం. చాలా మంది ఈ ఫీల్డ్ లో రాణించాలని, మోడల్ గా ఎదగాలని కలలు కంటూ ఉంటారు. ఆ ఆశతోనే చాలా మంది మోసపోతుంటారు కూడా. అలాంటి సంఘటనే 2 రోజుల క్రితం హైదరాబాద్ సిటీలో జరిగింది. మోసపోవడాలు ఎక్కడ చూసినా ఇదే. మోసపోయే వాళ్ళు ఉంటే మోసం చేసేవాళ్ళు ఎప్పుడు ఉంటారు. ఇదో పెద్ద న్యూస్. తాతగారు, ఒకసారి మళ్ళీ ఆ ఛానల్ పెట్టండి. దేనికి మనోడా? ఒకసారి పెట్టండి, చెప్తా. ఒక్క నిమిషం నాన్న, చెప్తాను. వీళ్ళు మనుషులు కారండి, నరరూప రాక్షసులు. ఆడిషన్ కి మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పి అగ్రిమెంట్ మీద సంతకాలు చేయించి తర్వాత వ్యభిచారం చేయిస్తారండి. లోకేశ్వర్ ఉందేంట్రా అక్కడ? ఇన్స్పెక్టర్ సార్, చెప్పండి. మీరు అరెస్ట్ చేయాల్సింది వీళ్ళిద్దరిని. అరెస్ట్ చేయండి. సరే, గుండం కూడా ఉంది. లోకేశ్వరి, లోకేశ్వరి, ఏమైందిరా? ఎందుకు అరిచావు? ఒకసారి అటు చూడమ్మా. మోడల్ గా తయారు చేస్తామని, అవకాశాలు ఇప్పిస్తామని మిమ్మల్ని చూపిస్తున్నారేంటి? ఆ ఇన్సిడెంట్ కి మీకు సంబంధం ఏంటి? నిన్నేనే, మాట్లాడు. అంటే నువ్వు మోడలింగ్ చేయాలనుకున్నావు కదా?
బిడ్డను కని తల్లెవ్వవే అంటే ఇంట్లో వాళ్ళ కళ్ళు గప్పి మోడల్ అవ్వాలనుకుంటున్నావా? సిగ్గులేదా నీకు? నేనేమి సిగ్గుపడి పని చేయలేదు అత్తయ్య. నాకంటూ ఒక గుర్తింపు కావాలి అనుకున్నాను. ఈ ఫీల్డ్లో ఎదగాలనుకుని వెళ్ళాను. అమ్మా లోకి, ఈ విషయం అందరి దగ్గర ఎందుకు దాచిపెట్టావమ్మా? ముందే చెప్పొచ్చు కదా. చెప్తే మీరు ఒప్పుకుంటారా మామయ్య? అందుకని ఇలా బరితెగించేస్తావా? దీని కాదురా, అసలు దాన్ని కొట్టాలి. అమ్మా ఏ ఎందుకు ఆపావురా? దీనికి బుర్రా బుద్ధి లేదు. ఎప్పుడు ఏదో ఒక పిచ్చి వేషాలు వేస్తూనే ఉంటుంది. మరి ఇదేం చేస్తుంది? తెలిసి కూడా ఇదైనా చెప్పాలి కదా. చెల్లెలు పెద్ద మోడల్ అయిపోతే గొప్పలు చెప్పుకుందాం అనుకున్నావా? అమ్మా, లోకేశ్వర్ ఏదో సాధిస్తే ఆ గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం గుండమ్మకి ఎప్పుడూ లేదమ్మా. లోకేశ్వరి మోడల్ అవ్వాలని ట్రై చేస్తున్న విషయం గుండమ్మకి తెలియదు. కానీ లోకేశ్వరి ప్రవర్తన మాటల్లో తేడా వచ్చిన తర్వాత తను ఆరా తీస్తే అప్పుడు నిజం బయటపడింది. ఈ విషయం మీ అందరికీ చెప్తే తనని ఏమంటారో అని భయపడ్డాను అత్తయ్య. అదృష్టవశాత్తు సమయానికి వెళ్లి లోకేశ్వరిని కాపాడుకోగలిగాను. తనకి ఏ ప్రమాదం జరగకుండా చూసుకోగలిగానత్తయ్య. అది చాలే అని సైలెంట్ అయిపోయాను. అవును వదినా, ఇక మీరు నాకు నచ్చ చెప్పాలని చూడొద్దు. ఇది మారుతుందనేది భ్రమ. ఇది అసలు ఎప్పటికీ మారదు. బాబీ, మారని మారకపోనీరా. నువ్వు చెప్పినట్టు మనకి నీ బిడ్డే ముఖ్యం. ఆ బిడ్డ వచ్చిన తర్వాత నువ్వు కాదు, నేనే గెంటేస్తాను దీన్ని. లేదంటే కామ్గా ఉండిపోవాలి. అంతేకాని ఇలాంటి పిచ్చి సలహాలిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు. నావి పిచ్చి మాటలా? అసలెవరివే నువ్వు? పని మనిషివి. నువ్వు నన్ను స్థాయి నీదా? సుచి, గుండమ్మన్న దాంట్లో తప్పే ఉంది. ఇంటి కోడలు ఎలా ఉండాలో అలా ఉండాలని చెప్తోంది. చూడండి, తను మోడల్ అవ్వాలి అనుకోవడం తప్పు కాదు. కానీ ఇప్పుడు తనున్న సిచ్యువేషన్లో ఇది వద్దు అంటున్నాం. అమ్మా,
ఈ మాట మా దగ్గర చెప్తే చెప్పావు గానీ మా లోకి దగ్గర మాత్రం చెప్పుకో. అసలే తెక్కలో ఉంది, నీ మాటలు ఏందనుకో ఇంకా తెక్క నెత్తి మీదకి ఎక్కించుకుంటది. గుండమ్మ, తనని జాగ్రత్తగా చూసుకో. అలాగే అమ్మగారు. సుచిత్ర, బయటికెళ్ళి అలసిపోయినట్టున్నారు, వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి. ఫ్రూట్స్ తీసుకోలోకి. ఏంటే ఇంట్లో అందరి ముందు తిట్టించి ఇప్పుడు ఫ్రూట్స్ పెడతావా? ఫ్రూట్స్? అరే నేను తిట్టించడం ఏంటి? లేకపోతే ఎందుకు జరిగింది గొడవ? ఆ రోజు మోడలింగ్ స్టూడియో దగ్గర జరిగిన గొడవ గురించి టీవీలో చూసి. అదే ఎందుకు వచ్చింది? నీ వల్ల కాదా? వాడేదో ఫ్రాడ్ చేశాడు, అందర్నీ మోసం చేయాలని చూశాడు. వాడికి బుద్ధి చెప్పావు, అంతటితో సరిపోతుంది కదా? పోలీసులను పిలిపించి మీడియాని పిలిచి నానా హంగామా చేశావు. ఇప్పుడది ఇంట్లో వాళ్ళ కంటపడింది. నువ్వు ఆ పని చేసుండకపోతే నేను మోడలింగ్ చేయాలన్న విషయమే వీళ్ళెవరికీ తెలుసుండేది కాదు కదా? అసలు ఈ గొడవ వచ్చుండేదే కాదు కదా? అంతా నువ్వు చేసిన పని వల్లే. అంటే ఆ రోజు నేను చేసింది తప్పంటున్నావా? తప్పే. నువ్వు చేసిన పని వల్లే ఇప్పుడు నా మొగుడు నన్ను వదిలేస్తానంటున్నాడు. నా బిడ్డ కావాలి కానీ నేను అవసరం లేదంటున్నాడు. నీ వల్ల నాకు మంచి జరిగిందా, చెడు జరిగిందా? లోకేశ్వరి ఏదో కోపంలో అలా అన్నాడు కానీ. ఏయ్ ఆపవే. ఎవరి దగ్గర మాట్లాడాల్సిన మాటలు వాళ్ళ దగ్గర మాట్లాడి మనుషుల్ని ఆకట్టుకోవడం నీకు బాగా అలవాటైపోయింది. కానీ నేను ఏ ఎండకా గొడుగు పట్టే రకాన్ని కాదు. ముక్కు సూటిగా ఉంటాను, అలాగే మాట్లాడతాను. మరంత ముక్కుసూటి తత్వమే ఉంటే మోడలింగ్ చేయాలని అందరి ముందు చెప్పకుండా దొంగచాటుగా ఎలా వెళ్ళావే? నా ఆశల్ని, నా కలల్ని నాశనం చేయడానికి నువ్వు నా పక్కనే తయారవుతావని నేను అనుకోలేదు కదా. నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తే అది కూడా నాశనం చేశావు. ఈ బిడ్డ వద్దు అనుకుంటే అది కూడా కాకుండా చేస్తున్నావు. ఎందుకే? ఎందుకు? నేనంటే ఎందుకు నీకింత కక్ష? లోకి మంచిని చెడనుకుంటున్నావు, మంచి చేస్తుంటే కక్ష కడుతున్నానంటున్నావు. నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? మరింక ఎప్పుడు తెలుసుకుంటావు? కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం ఏమీ లేదే. అవును, నువ్వు మోడలింగ్ చేయాలనుకుంటున్నావంట కదా? అవును. తప్పంటారా? చిచి, తప్పన్న వాళ్ళని తప్పంటాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది. నువ్వు స్లిమ్గా ఉన్నావు, గ్లామర్గా ఉంటావు. నువ్వు మోడలింగ్ చేయాలనుకోవటం తప్పెలా అవుతుంది? కానీ మా ఇంట్లో వాళ్ళకి అది తప్పంట. మీ అత్తయ్యకి సిటీలో ఉంటున్నా ఇంకా పల్లెటూరి బుద్ధులు, పల్లెటూరి అలవాట్లు ఇంకా పోలేదు. అయినా నీకేమంత వయసు అయిపోయిందని అప్పుడే పిల్లలేంటి? చక్కగా మోడలింగ్ చేసుకుంటూ మోడల్లా ఒక రేంజ్ని సంపాదించుకోక అదే మాటంటే ఓ కోపాలొచ్చేస్తున్నాయి వాళ్ళకి. వాళ్ళందరికీ కోపాలు రావడానికి కారణం ఆ గుండమ్మే. అవును, ఆ గుండమ్మేంటి అంత ఓవర్ చేస్తుంది? పని మనిషిగా పని చేసుకోవడం మానేసి ఇంటి వ్యవహారాలన్నింటిలో తలదూరుస్తుంది. దానికేమో అందరూ తలాడిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు.
అసలు గుండమ్మ నిజంగా పని మనిషేనా? కాదు, ఈ ఇంటి కోడలు ఆది భార్య అని చెప్పేస్తే ఈవిడ ముందు మా అత్త పరువు పోతుంది. చెప్పేద్దామా? వద్దులే, అసలే మన టైం బాలేదు. ఇప్పుడు ఈ విషయం చెప్తే, ఈవిడ మీ చిన్న కోడలు చెప్పిందని చెప్తే అమ్మో పెద్ద గొడవ అయిపోతుంది. ఏంటి మాట్లాడావు? ఏంటంటే అదే ఆ గుండమ్మ నిజంగా పని మనిషేనా? పని మనిషే, కానీ సొంత మనిషిలా ఫీల్ అయిపోయి అక్కర్లేని అన్ని విషయాల్లో కల్పించుకుంటుంది. అదే అది ఎవరి విషయాల్లో కల్పించుకున్నా పర్లేదు, కానీ నేను మాట్లాడుతుంటే మధ్యలో దూరి నాకే సలహాలు చెప్తుంది. అదే నాకు నచ్చట్లేదు. అందరూ గుండమ్మకి సపోర్ట్ చేస్తున్నారని ఊరుకున్నాను. ఎప్పుడో నాకు దొరుకుద్ది, అప్పుడు చెప్తా దాని సంగతి. ఏం చేస్తారండి? పని మనిషిగా దాని ఉద్యోగం పీకించేసి మెడ పట్టుకుని దాన్నింట్లో నుంచి బయటికి గెంటేస్తాను. మీ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటున్నారు కదా. అవును, రేపు అంత ఇంపార్టెంట్ డే కదా. అంత ఇంపార్టెంట్ డేనా? ఏంటండి అది? అంటే మర్చిపోయావా? అంతేలే, ఇంటి కోడళ్ళంటే అంతే. వాళ్ళకి అత్తారింటికి వచ్చినప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్ తర్వాత వాళ్ళకి అస్సలు ఉండదు. అదే వాళ్ళ పుట్టింటి వాళ్ళకి సంబంధించిన అకేషన్స్, వాళ్ళ ఫంక్షన్స్, వాళ్ళ బర్త్డే డేట్లు అయితే మాత్రం ముసలోళ్ళు అయిపోయినా గుర్తుంటాయి. అయ్యో అది కాదండి, నిజంగానే నాకు గుర్తులేదు. అదే కదా చెప్తున్నాను, గుర్తుండదు. నీకు ఏది గుర్తుండదు. ఇంటికి పెద్ద కోడలు, ద గ్రేట్ కోడలు, చాలా మంచి కోడలని నిన్ను నెత్తిన పెట్టుకున్న మా ఇంట్లో వాళ్ళు పిచ్చోళ్లే, పిచ్చోళ్ళు. నువ్వు మారిపోయావు, నువ్వు చాలా మారిపోయావు. నువ్వు అసలు గుండమ్మవే కాదు. కాదు సరే సరే సరే, నేను వేస్ట్ అని ఒప్పుకుంటున్నాను. ప్లీజ్ విషయం ఏంటో చెప్పండి. నేను చెప్పను. మరి మీరు ఇంతలా అంటున్నారంటే ఖచ్చితంగా రేపు ఏదో ఒక ముఖ్యమైన రోజు అయి ఉంటుంది. అయ్యో నేనే పిచ్చి మొహాన్ని, నాకే గుర్తు రావట్లేదు. యాండి ప్లీజ్ అదేంటో చెప్పండి. ప్లీజ్ 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 చెప్పండి ప్లీజ్. నీ దేవుడు ఎవరే? మావయ్య. తడుకోకుండా అలా చెప్పేశావంటే? తడుముకోవడం ఎందుకండి, నిజం కాబట్టి. అంటే మా నాన్న మాత్రమే నీకు దేవుడా? నీ మెళ్ళ తాళి కట్టి నీకు లైఫ్ ఇచ్చిన ఈ ఆదిత్య దేవుడు కదా? ఆహా, అంటే కాదని ఎవరన్నారు? ఆయన తర్వాత మీరే కదా. అయినా దానికి రేపటికి సంబంధం ఏంటి? నేను చెప్పను. రేపేంటనేది నేను చెప్పను. అయ్యో ఏమండి, రేపు చెప్పు. ఫిబ్రవరి 12th. స్ట్రైక్ అయిందా? అయ్యో మర్చిపోయానండి, రేపు మామయ్య గారి వాళ్ళ పెళ్లి రోజు కదా. బానే గుర్తొచ్చిందా నీకు? సూపర్. అంటే లోకేశ్వరి విషయంలో పడి మర్చిపోయానండి. అదే చెప్తున్నాను కదే, మీ ఆడాళ్ళకి పుట్టింటి వాళ్ళ మీద ఉన్న ఇంట్రెస్ట్ అత్తింటి వాళ్ళ మీద ఉండదు అని. పైగా మామయ్య గారు అంటే దేవుడు అంట. సరే సరే వదిలేండి. ఇదిగోండి, రేపు అత్తయ్య మామయ్య గారుల పెళ్లి రోజు మనం గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి. ఓకే, ఈ నైట్ కి డెకరేషన్ ప్లాన్ చేద్దాం. ఏమైందంటే ఇంత టేస్టీ ఫుడ్ తింటే ఎక్కువ తినేస్తాం. అప్పుడు ఫ్యాట్ గా అయిపోతాము. పిన్ని, ఇలా ప్రతిదానికి కడుపు కాల్చుకుంటే ఫ్యాట్ అయిపోవడం కాదు, పేషెంట్ అయిపోతారు. ఏ బుద్ధి లేదా నీకు? నేను చెప్పిన కొలతల ప్రకారం నువ్వు వండలేదు.
అందుకే ఇంత టేస్టీగా చచ్చాయి. అయ్యో లేదండి, మీరు చెప్పినట్టుగానే కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. నాకే ఎదురు సమాధానం చెప్తావా నువ్వు? పినే, ఎందుకలా అనవసరంగా నోరు పారేసుకుంటున్నావు? వంట రుచిగా చేయకపోతే ఎవరైనా తిడతారు, చేస్తే కూడా తిడతారా? పని మనిషినంటే నీకెందుకు అంత కోపం వస్తుంది? తను పని మనిషి కాదు, మా సొంత మనిషి. అందరి కోసం ఆలోచించే మనిషి, అందరికి విలువ ఇచ్చే మనిషి. నువ్వు చేసింది తప్పనిపించట్లేదా కామాక్షి? నేనేం చేశాను? గుండమ్మని పని మనిషి అనడం, సుచిత్ర తనని చులకన చేసి మాట్లాడుతుంటే నువ్వు కూడా సుచిత్రని సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు. అది తప్పు కాదా? సుచిత్రకి సపోర్ట్ చేయకుండా గుండమ్మకి సపోర్ట్ చేసి మాట్లాడితే అదేమనుకుంటుందండి? మీరందరూ గుండమ్మకి సపోర్ట్ చేసి మాట్లాడుతుంటే నిజంగా అది పని మనిషేనా అని డౌట్ వచ్చింది చూసారా? మీరందరూ అలా మాట్లాడుతుంటే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుందే? గుండమ్మ నా కోడలన్న నిజం తెలిసిపోయి ఇలాంటి దాన్ని కోడలుగా చేసుకున్నావా అని చెప్పి నన్ను ఎగతాళి చేసి ఊరికి ఫోన్ చేసి నా గురించి అందరికీ చెప్పి టామ్ టామ్ చేస్తుంది. ఎక్కడో ఊరి జనం ముందు పరువు పోద్దని బాధపడుతున్నావా? మనింటి కోడలయ్యుండి వచ్చిన వాళ్ల ముందు గుండమ్మని పని మనిషి అని పిలుస్తుంటే గుండమ్మ ఎంత బాధపడుతుందో ఆలోచించావా? అందుకే ఒక అబద్ధం ఆడితే దాన్ని కవర్ చేసుకోవడానికి 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది అంటారు. సుచిత్ర వచ్చినప్పుడే గుండమ్మని కోడలని పరిచయం చేసుంటే అసలు ఈ పరిస్థితి వచ్చుండేదా? అలా చేయలేకే కదండి అబద్ధం చెప్పింది. అయినా గుండమ్మని మాటలనిపించడం నాకేమైనా సరదానా? నువ్వు అబద్ధం ఆడడానికి నీ దగ్గర కారణం ఉండొచ్చే, కాని గుండమ్మ గురించి కూడా ఆలోచించమంటున్నాను. ఆ సుచిత్రకి చెప్పు, ఇక మీదట గుండమ్మని చులకన చేసి మాట్లాడొద్దని. ఏ ఇప్పుడు గుండమ్మని సుచిత్ర పని మనిషి అంటే మీ కోడలు గారికి ఒళ్ళేమైనా చల్లబడుతుందా? నీకోసమని తనెందుకు మాటలు పడాలే? అత్తగారి కోసం ఆ మాత్రం పడలేదా అండి? అత్తగారి కోసం భరించాలి, మరి కోడలి కోసం నువ్వేం చేస్తున్నావే? నువ్వేం చెయ్యక్కర్లేదా? గుండమ్మని పని మనిషి అంటే మా అందరికీ బాధగా ఉంటుంది, కాని ఆ పిల్ల భరిస్తుంది ఎందుకు? ఆ సుచిత్ర ముందు నీ పరువు పోకూడదని, నువ్వు ఆడిన అబద్ధం బయటపడకూడదని. నేను పని మనిషిని కాదండి, ఈ ఇంటి పెద్ద కోడల్ని అని ఒక్క మాట చెప్తే నీ పరిస్థితి ఏమవుతుందే? ఎవరన్నా కొంతవరకే భరిస్తారే, ఓపిక నశించే వరకు తీసుకురాకూడదు. మళ్ళీ సుచిత్ర గుండమ్మని తక్కువ చేసి మాట్లాడినా, నువ్వు వాళ్ళని సపోర్ట్ చేసినా గుండమ్మ పని మనిషి కాదు, ఈ ఇంటి పెద్ద కోడలన్న నిజం నేనే చెప్పేస్తాను. అంతవరకు తెచ్చుకోకు.
అబ్బాయి మీ ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అల్లుడు గారు పెళ్లి రోజు శుభాకాంక్షలు థ్యాంక్ యూ మీకు. అత్తయ్య, థ్యాంక్ యూ. కామాక్షి, ఇవాళ మన పెళ్లి రోజు నువ్వు మర్చిపోయావా? అయ్యో మర్చిపోయానండి. మాకు గుర్తుందమ్మా. ఈ ఏర్పాట్లని ఎప్పుడు చేశారా? ఏర్పాట్లు మొత్తం గుండమ్మే చేసింది మావయ్య గారు. అవునవునల్లుడు, ఈ ఫంక్షన్ లో ఏం జరిగినా అంతా గుండమ్మదే. జరగడం ఏంటి? అదే ఫంక్షన్ జరగడం గురించే అంటున్నాను. కవర్ చేయాలి. మీకు సర్ప్రైజ్ ఇద్దామని మీ మ్యారేజ్ డే సెలబ్రేషన్ గురించి నాకు కూడా తెలియకుండా అన్ని ఏర్పాట్లు గుండమ్మే చేసింది. హ్యాపీ మ్యారేజ్ డే మావయ్య గారు. థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ మ్యారేజ్ డే అత్తయ్య. నాన్న మమ్మల్ని ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళి భవ. నాన్న మమ్మల్ని కూడా ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళి భవ. చల్లగా ఉండండి నాన్న. ఏంటిదంతా? అదే ఇవాళ మా అబ్బాయి కామాక్షుల పెళ్లి రోజు. హ్యాపీ మ్యారేజ్ డే. హ్యాపీ మ్యారేజ్ డే. అత్తయ్య కేక్ కట్ చేయండి. కానివ్వండి. ఏదో జరుగుతుంది. నాన్న ఒక్క నిమిషం. అది కానీ వెలిగించి హ్యాపీ యానివర్సరీ. కమాన్ కమాన్. థ్యాంక్ యూ. కనిపించట్లేదు. అమ్మా నానా అమ్మా నానా
కచ్చే తాతయ్య ఏంటమ్మా ఈరోజు చాలాసేపు పూజ చేసినట్టున్నావు? దేవుణ్ణి ఏం కోరుకున్నావేంటి? ఏముంది, ఇవాళ మీ పెళ్లి రోజు కదా, ఇలాంటి పెళ్లి రోజులు ఇంకా జరుపుకోవాలని ఆ దేవుణ్ణి మొక్కుకొని ఉంటది. ఏం గుణమ్మా? అమ్మా, కూతురులా చూసుకునే నీలాంటి కోడలుంటే ఏ కుటుంబం అయినా ఏ అత్తమామలైనా సంతోషంగా సుఖంగా ఉంటారమ్మా. దానికి దేవుడి ఆశీర్వాదంతో పనిలేదమ్మా. కామాక్షి, పూజలో పెట్టాల్సిన హారం తీసావా? ఇదిగోనండి, తీసుకొచ్చాను. ఇది మా వంశపారంపర్యంగా వస్తున్న హారం. ఈ హారం యొక్క బాధ్యత మా అత్తగారు నాకు అప్పగించింది. ఇది నా ప్రతి పెళ్లి రోజు నాడు ఈ హారాన్ని గుడికి తీసుకెళ్లి పూజ చేయించి తిరిగి ఇంటికి తీసుకురావడం ఆనవాయితీ. అయితే ఈ హారాన్ని ఈసారి వదిన చేతికివ్వమ్మా. తను గుడికి తీసుకొచ్చి పూజ చేయిస్తుంది. ఒరేయ్, ఏం మాట్లాడుతున్నావురా? ఏమైందే? ఏమైందేంటి? వదిన అని గట్టిగా అరుస్తాడే, ఆ సుచిత్ర ఎక్కడి నుంచి అయినా వింటుందేమోనని భయపడి చేస్తున్నాను. వింటే నువ్వు ప్రతిదానికి భయపడి ఆవిడకి ఎక్కువ సీన్ ఇస్తున్నావమ్మా. అయినా అమ్మా, ఆవిడిక్కడేం లేదు కదా, ఎక్కడో రెడీ అవుతున్నట్టున్నారు. ఏమండి? అయ్యో, అరే వేలికి కట్టండి. ఏమైందన్నయ్య? అది కంగారు పడాల్సింది ఏం లేదు. జిమ్ లో వెయిట్ లిఫ్ట్ చేస్తుంటే స్లిప్ అయి చేతి మీద పడింది. చూసుకోవాలి కదండి. హాస్పిటల్లో చూపించి చేయి కట్టించుకున్నాను. అది ఏం కాలేదు కదా నాన్న నీకు? ఏం లేదమ్మా, చిన్న గాయమే, తగ్గిపోతుందన్నారు. చేసిన అప్పులకి పశ్చాత్తాపడుతూ అప్పులెలా తీర్చాలని బాధపడుతూ ఇంటి తలుపులని మూసుకుని కూర్చున్నామమ్మా. అయినా నువ్వేంటి ఫోన్ చేశావు? ఈ రోజు మా అత్తయ్య మా వేళ పెళ్లి రోజు. ఓ అవునా, భోజనాలు ఎన్నింటికో చెప్తే వచ్చేస్తాం. మీ కకృతి పంచాయతీ ఆపండి. విషయం ఏంటో చెప్పు లోకేశ్వరి. మా అత్తయ్య మా వేళ పెళ్లి రోజు సందర్భంగా మా ఇంట్లో వంశపారంపర్యంగా వస్తున్న హారాన్ని తీసుకుని అందరం గుడికొస్తున్నాం. అర్థమైంది. ఆ హారాన్ని ఎలాగోలా కొట్టేసి మా అప్పులు తీర్చుకోమంటావు, అంతే కదా? మిమ్మల్ని ఏదో కేసులో ఇరికించి స్టేషన్లో వేయించి 4 కొమ్మించాననుకో, అప్పుడు మీకు ఎలా ఉంటుంది? బాగా కాల్తది. నేను చెప్తున్నప్పుడు వినకుండా మధ్యలో మాట్లాడుతుంటే నాకు అలాగే కాలుతుంది. నువ్వు చెప్పు లోకేశ్వరి. ఆ హారం గుండమ్మ చేతుల్లో ఉంటుంది. మీరేం చేస్తారో నాకు తెలియదు. గుడి దగ్గర గుండమ్మ చేతుల్లో ఉన్న హారం మాయమైపోవాలి. ఆ నింద ఆ గుండమ్మ మీదకి రావాలి. అర్థమైంది. ఎలాగైనా ఆ హారాన్ని గుండమ్మ చేతిలోంచి కొట్టేసే ఏర్పాట్లు మేం చెయ్యాలి, అంతే కదా? అది మేం చూసుకుంటాం.
ఒక్క నిమిషమమ్మా. నువ్వు చెప్పినట్టు గుండమ్మ చేతిలో ఉన్న హారాన్ని కిందో మీద పడి కొట్టేస్తాం. కానీ కొట్టేయాలంటే మనుషులు కావాలి కదా. నేను అప్పులైతే చేయగలను గాని దొంగతనాలు చేయలేనమ్మా. సో దానికోసం ప్రొఫెషనల్ మనుషుల్ని పెట్టాలి. మనుషుల్ని పెట్టాలంటే పేమెంట్ ఇవ్వాలి. నా జేబుకి చిల్లు తప్ప చిల్లర లేదమ్మా. కొంచెం ఆ ఏర్పాట్లు నువ్వు చేయగలిగావనుకో, నువ్వు చెప్పిన పని చేసి పెడతాం. దానికి కావలసిన డబ్బులు నేను అరేంజ్ చేస్తాను. కానీ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. నువ్వు డబ్బులిస్తానంటే ఓకే అమ్మా. కంత్రి పనులు చేయడంలో నా అంత కంత్రి వెధవ భూమి మీద లేడమ్మా. నువ్వు హ్యాపీగా ఉండు. నేను అలా పిలిస్తే నువ్వు ఉడుకుంటావు కదా. నేను ఉడికించడం నాకిష్టం. ఇప్పుడు మిమ్మల్ని ఎలా ఉడికిస్తానో చూడండి. హలో, సుబ్బారావు సింగ్. చెప్పమ్మా. సుబ్బారావు సింగ్ ఏంటమ్మా ఈ మధ్యలో ఫోన్ చేయడమే మానేశావు? నేను నీ మీద అలిగాను. పో, నేను మాట్లాడను. ఎవరితో మాట్లాడుతున్నావు? సైలెంట్ గా ఉండండి. చెప్పమ్మా. చూడు, నువ్వలాగే బ్రతిమాలుతుంటే నా మనసుకి నీతో కలిసి ఊటీలోనూ కోటీలోనూ పాటేసుకున్నట్టు అందంగా ఉంది. పాట? ఎవరితో మాట్లాడుతున్నావు? ఫోన్ ఇటు. ఆగండి. పర్సనల్ ఫోన్ లో మాట్లాడుతుంటే ఏంటండి మీ గోలా? పర్సనల్ ఫోన్? హెచ్చి మా ఆయనలే. నీతో మాట్లాడుతున్నానని జెలస్ ఫీల్ అవుతున్నాడు. ఏంటి? అవునా? ఆ మాత్రం జెలసీ ఉండడం కామన్ అంటావా? సర్లే, నేను నీతో ఇంకా మాట్లాడితే ఆయన పాపం ఏడ్చేలా ఉన్నారు. ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను కాల్ చేస్తాను. ఓకే? ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కాల్ చేస్తావా? సరే, ఉంటాను. బాయ్. అరే, గుడికి టైం అయింది కదా, ఇంకా ఇక్కడే నిల్చున్నారేంటి? వెళ్ళి రెడీ అవ్వండి. నేను ఆల్రెడీ రెడీ అయ్యాను, కానీ గుడికి రాను. ఏ? ఇవాళ మీ అమ్మ నాన్నల పెళ్లి రోజండి. నా తద్దిన రోజులా ఉంది. ఏమైంది? రే బాబీ, వాటర్ తీసుకురా. పాపా. ఆ గుండమ్మ దిగింది కదా, ఆ కారులో నగల బాక్స్ ఉంటుంది. ఆ బాక్సులోనే హారం ఉంటుంది. వెళ్ళి పట్టుకొచ్చేయండిరా. అలాగన్నా. ఇదిగో. పాపా, కళ్ళు తెరవమ్మా. పాపా, లే మా పైకి లే. వచ్చేసరే.
పాపా పాపా నీకేం కాలేదు కదా? ఎవరమ్మా నువ్వు? ఇలా మీరందరూ ఏంటి ఇలా రోడ్డు మీద ఆడుకుంటున్నారు? రేయ్ పదండ్రా. మీ అమ్మ నాన్నలు ఎక్కడుంటారమ్మా? పర్లేదా ఆంటీ, నేను వెళ్ళిపోతాను. రోడ్ల మీద కార్లు అవి ఇవి వస్తుంటాయి, నువ్వు ఇక్కడికి ఇలా వచ్చి ఆడుకోకే. మీరు కూడా సరే ఇంటికి వెళ్ళు, జాగ్రత్తగా తీసుకెళ్ళండి. హారాన్ని కొట్టేయడానికి నేనే దొంగని కాదండి. అసలు నేను గుండమ్మా నువ్వు ఆవేశపడకు. హుసై, ఆ హారం కంటే నువ్వు మీలో ఎవ్వరూ ఎక్కువ కాదు. హారాన్ని నేను నీకిచ్చాను, నాకు తిరిగిచ్చే బాధ్యత నీది. కాసేపట్లో అమృత ఘడియలు మొదలవుతాయి. ఆ ఘడియల్లోనే ఆ హారానికి పూజ జరగాలి. ఆ ఘడియలు దాటినా ఆ హారం నా చేతికి రాకపోయినా నాలో రాక్షసిని చూస్తావు. అంత అవసరం రాదు. హారం నా చేతుల్లోనే పోయింది కాబట్టి దాన్ని తిరిగి తీసుకొచ్చే బాధ్యత నాది. ఏం చేసైనా సరే హారాన్ని అనుకున్న సమయానికి తీసుకొస్తాను, పూజ జరిపిస్తాను. పంతులు గారు. ఆది నువ్వు కూడా వెళ్ళరా? సరేనా? అదే మిస్టరీగా ఉందండి. మధ్యలో మనం ఎక్కడ ఆగింది లేదు, ఆ పళ్ళాన్ని పక్కన పెట్టి దూరంగా వెళ్ళింది లేదు. ఏమండి, మనం వచ్చేటప్పుడు దారిలో మన కారుకి ఒక పాప అడ్డొచ్చింది కదా? అవును, అయితే అప్పటి వరకు నా ఒళ్ళో ఉన్న ప్లేట్ ని పాప కోసం వెళ్ళేటప్పుడు పక్కన పెట్టాను. ఆ సమయంలో అందరం కారు దిగి మనం పాప దగ్గరే ఉన్నాము. ఆ టైంలో హారం ఉన్న ప్లేట్ ఒక్కటే కారులో ఉంది. అంటే అదే అదనుగా చూసుకుని బాక్స్లో ఉన్న హారాన్ని ఎవరినో కొట్టేశారంటావా? కొట్టేసింది దొంగలే అయితే ఆ తక్కువ టైంలో హారంతో పాటు బాక్స్ కూడా తీసుకెళ్లిపోతారు. కానీ బాక్స్ ఓపెన్ చేసి హారంని మాత్రమే తీసుకుని బాక్స్ ని యాజ్ ఇట్ ఈజ్ గా పెట్టారు అంటే ఇదెవరో తెలిసిన వాళ్ల పని అయ్యుంటుందండి. ఎంత చాకచక్యంగా హారాన్ని కొట్టేశానో. ఇప్పుడు అక్కడ గుండమ్మ పొజిషన్ ఏంటి? ప్రస్తుతం పూజ అయితే జరిగింది. అత్తయ్య ఆవిడ చెల్లెలు సుచిత్ర ఇద్దరు కలిసి కుక్క తిట్టు తిట్టారు. మా అత్తయ్య అయితే హారం తీసుకురాకపోతే అప్పుడు చెప్తా అంటుంది. మా సుచిత్ర అత్తయ్య అయితే హారం గుండమ్మే కొట్టేసింది, పోలీస్ కేసు పెట్టి గుండమ్మని పోలీస్ స్టేషన్ లో పెట్టిస్తా అంటుంది. అబ్బా, ఆ సుచిత్ర ఎవరో గాని ఎంత మంచి మాట చెప్పింది. ఆ గుండమ్మని త్వరగా జైల్లో పెట్టించమనమ్మా. ఆవిడ జైల్లో ఉంటే నేను ములాఖాతులో ఫ్రూట్స్ పంచి ఆవిడ మొహంలో బాధను చూసి నవ్వుకుంటూ వచ్చేస్తాను. కాకపోతే హారాన్ని పూజ టైం కల్లా తీసుకొస్తానని ఆ గుండమ్మ శపథం చేసింది. మీరు కొంచెం జాగ్రత్త.
హారాన్ని కొట్టేసిన మేము హారాన్ని చేతిలోనే పట్టుకుని ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా అదే రోడ్డు మీద నిలబడి ఉంటామమ్మా మేము. ఆల్రెడీ నేను సేఫ్ ప్లేస్లోనే ఉన్నాను. మా రౌడీ బ్రదర్సు కాపలా ఉన్నారు. అయినా తన చేతుల్లో ఉన్న హారం ఎక్కడ పోయిందో ఎలా పోయిందో కూడా గుండమ్మకు తెలీదు. ఇక కొట్టేసింది మేమే అని ఎలా కనిపెడుతుంది? ఇక్కడున్నామని తనెలా తెలుసుకుంటుంది? మనం ఎక్కడా ఆధారాలు వదలలేదు కదా. గుండమ్మ హారాన్ని తిరిగి సంపాదించటం కల. నువ్వు నేను ఆ గుండమ్మని చావు దెబ్బ కొట్టామన్నది నిజం. నా గురించి ఈ హారం గురించి నువ్వు ఆలోచించనక్కర్లేదు. ఒట్టి చేతులతో ఆ గుండమ్మ తిరిగొస్తుంది. మీ అత్తయ్యతో తిట్టించి ఆ చిన్నత్తయ్యతో అర్జెంటుగా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించమ్మా. హారం ఇది నీ చేతికి రావాలంటే సాయం చేయాల్సింది దేవుడు కాదు, పోలీసులు. సాయం అడగాల్సింది దేవుణ్ణి కాదు, పోలీసుల్ని. పోలీసులా? అవును సీను. పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆ గుండమ్మని లోపలేసి 4 తంతారు. అప్పుడు నిజం బయటకొస్తుంది, హారము బయటకొస్తుంది. ఎవరి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తారు మీరు? నేను వెళ్లి పని మనిషి మీద కంప్లైంట్ ఇస్తాను. మీరందరూ సొంత మనిషిని నెత్తిన పెట్టుకున్నారు కదా, ఆ గుండమ్మ మీద కంప్లైంట్ ఇస్తాను. మా అక్కింట్లో వంశపారంపర్యంగా వస్తున్న హారాన్ని దొంగిలించి పారిపోయిందని ఆ గుండమ్మ మీద కంప్లైంట్ ఇస్తాను. అది కాదు సుచి. నీకేం తెలీదు, నువ్వు ఉండు సీను. అలాంటి వాళ్లకి పోలీసులే కరెక్ట్. ఏయ్ సుచి, నువ్వు ఆగవే, ఆగు. తను ఎలాగూ హారం తెస్తానని చెప్పింది కదా, అంతవరకు ఆగుదాం. అప్పటికి తేకపోతే నువ్వనుకున్నదే చేద్దువు గాని. నాకు వాళ్ళని చూస్తే భయం వేసింది. వాణ్ణి చూస్తే గుర్తుపడతావా? ఓ శరత్, మన అనుమానమే నిజమైన శరత్. నువ్వు పంపించిన ఫుటేజ్లో దొంగలు హారాన్ని కొట్టేయడం క్లియర్గా ఉంది. కానీ వాళ్ళ ఫేసులు కనబడకుండా మాస్కులు వేసుకున్నారు. ప్రతి ఏరియాలో ఇలా దొంగతనాలు చేసే వాళ్ళ గురించి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా? ఖచ్చితంగా ఉంటుందిరా. ఆ ఫుటేజ్లో ఉన్న వాళ్ళకి, పాత నేరస్తులకి ఫోటోస్ ఏమైనా మ్యాచ్ అవుతాయేమో ఒకసారి చూసి పంపిస్తావా? 1 మినిట్ రా, నేను చెక్ చేసి పంపిస్తాను. శరత్, దొంగతనం చేయడానికి వాళ్ళు ఇక్కడ ఒక పాప హెల్ప్ తీసుకున్నారు. వాళ్ళని చూస్తే పాప గుర్తుపడుతుందంట. నేను చెక్ చేసి పంపిస్తాను. యా ప్లీజ్, త్వరగా. ఓకేరా. పాప, ఫోటోస్ వస్తాయంట, చూసి వాళ్ళైనా కాదో చెప్పు. వచ్చేకుండా పాప, నీతో మాట్లాడిన వాళ్ళు ఫొటోస్లో ఉన్నారో చూసి చెప్పవా? చూడు, ఈ ఫోటో చూడు. ఇది ఈ ఫోటోలో అతడా? సరిగ్గా గుర్తు తెచ్చుకో అమ్మా. ఈ ఫోటో చూడు, సరిగ్గా చూడమ్మా. ఇదిగో ఈ ఫోటో.